అలాగే నా ఇంకో బ్రదర్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు, మన మధ్య లేరంటే దుబాయ్లో ఉన్నారు. సో హర్ష గారికి హీఈస్ వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్. తను కూడా చాలా చాలా అంటే ఈ సినిమాలో ఈ సిరీస్లో మీరు ఒక క్యారెక్టర్ చూసినా అది మనంతా ట్రావెల్ అవుతాం. ట్రావెల్ అయినప్పుడు చాలా చాలా అంటే అతని క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకు అర్థం. అలాగే ఇంకో క్యారెక్టర్ చేసిన ఈనయ్య గారికి, అలాగే ఇతర అందులో మోస్ట్ ఆల్ ఒక 30 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరూ కూడా 28, 29 అందరూ తెలుగు పీపులే చేశారు. ఎందుకంటే తెలుగు ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మనం ఏదో ఒక నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు మాది మెయిల్లో పెట్టి మా సీరియస్ ఓకే అయిందా, మాకు అప్రూవల్ అయిందా, మాకు బడ్జెట్ ఎంత ఇస్తున్నారు అనేది అడగట్లా. ఆహా అనేది మన శ్రీనగర్ కాలనీలో ఉంటుంది కాబట్టి మనం అలా వెళ్ళిపోయి స్క్రిప్ట్ ఇది మనం ఇలా చేస్తున్నాం అని చెప్తే వితిన్ 2-3 డేస్లో మనలో కంటెంట్ మనలో మెటల్ ఉంటే వెంటనే అగ్రిమెంటు అనౌన్స్మెంటు అయిపోతాయి. కాబట్టి ఆహా ఈజ్ ద ఫస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఆఫ్ వెబ్ సిరీస్. సో అలాగా వాళ్ళు ఇప్పుడు ఈ సిరీస్ని మనం ఫస్ట్ టైం డాల్బీలో కూడా చేస్తున్నాం. అంటే సో మీకు అంటే మీకు సౌండ్ బార్ ఉండాలి. మామూలు సౌండ్ బార్ లేకుండా డాల్బీ లేకుండా అంటే తిట్టుకోవద్దు. బట్ మీకు డాల్బీ సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంటే మీరు డాల్బీలో కూడా వినొచ్చు ఈ సిరీస్ని. సో అదనమాట. సో ఈ 3 రోజెస్ సిరీస్ 12th డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సో అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్దల మాట చెప్పినప్పుడు మీరు అందరూ మీ అందరికన్నా నేను పెద్ద తరహాగా తీసి చెప్తున్నాను. ఎందుకంటే నవంబర్ అనేది NNN అంటారు, నో నట్ నవంబర్ అంటారు. నో నట్ నవంబర్ అంటే అది నవంబర్లో నట్స్ తినకూడదు. నట్స్ తింటే వింటర్లో మనం కొంచెం డైజెస్ట్ అవ్వదు. అందుకని అవునా, ఓకే. నేను నట్స్ అనుకున్నాను. ఓకే, సారీ. ఇది కొంచెం డిలీట్ చేస్తారా? థ్యాంక్ యూ. సో ముందు చెప్పచ్చు కదా. ఓకే. సో ఈ 3 రోజెస్ సీజన్ 2 December 12th ఇదవుతుంది. అలాగే దీనికి సీజన్ 3 కూడా ఆల్రెడీ ఉంది. ఆ సీజన్ 3 ఓన్లీ సిరీస్గానే కాకుండా ఒక సినిమాలా కూడా ఉంటుంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అండ్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ. లవ్ యూ ఆల్. అంటే ఈ టైంలో కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నిబ్బేలకి అలాగే అందరూ కూడా మెచ్యూర్ అనుకునే పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఒకసారి రోజ్ ప్లీజ్. నేను ఫస్ట్ టైం రోజు ఇచ్చింది మా ఇంగ్లీష్ టీచర్కి. కొంచెం ప్రేమలో సాయి పల్లవిలా ఉండేది ఆవిడ. సో నాకేమన్నా స్పెల్లింగ్స్ నేర్పుద్ది అనుకున్నా కానీ ఆవిడ స్పెల్లింగ్స్ మాత్రం తప్ప స్పెల్లింగ్స్ ఒకటే నేర్పలేదు. సో ఇంకోసారి నేను రోజు ఇవ్వాలనుకుంది. ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఒక సామాన్యుడు కూడా హిట్ కొట్టగలడు, జెండా ఎగరగలడు నేను బేబీ ద్వారా నేను నిరూపించిన నా ఆడియన్స్ అందరికీ కూడా ఒక రోజు ఇవ్వాలనుకున్నా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. వావ్, సూపర్ ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.